అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక కిలో మటన్తో సింపుల్గా హోమ్ స్టైల్ ఎక్కువ మసాలాలు అవి లేకుండా మంచిగా ఒక మటన్ కర్రీ చేసి చూపిద్దామని స్టార్ట్ చేశాను. ఒక కేజీ మటన్ తీసుకున్నాను, మంచి లేతది. దీనికి కావాల్సినవి ఏంటంటే ఈ సైజు ఉల్లిపాయలు 2, ఎక్కువ వద్దంటే స్వీట్ అయిపోతుంది, ఎక్కువ ఉల్లిపాయలు అవసరం లేదు. 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఓకే, ఫ్రెష్గా చేసుకున్నటువంటి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి ముద్ద అండ్ ఒక 2 స్పూన్లు కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా. ఈ గరం మసాలా కూడా ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్నాను. ఇందులో ఈ పెద్ద ఏముండదు. ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క లైట్గా వేడి చేసి కొంచెం గుండ కొట్టేసుకుంటే ఇంతే మసాలా. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు, ఎందుకంటే ఏం లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము, చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుందాం, కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తానండి. ఎందుకంటే మటన్ నుంచి కూడా ఆయిల్ వస్తుంది కదా, మరీ ఎక్కువ ఆయిల్ వేసినా కూడా టోటల్గా ఓవరాల్గా చాలా ఆయిలీగా అయిపోతుంది. అంత అవసరం లేదు. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి వేసుకున్నాం. ఆయిల్ బాగా కాలిందండి. ఇవి చూసారా, ఇందాక చూపించాను కదా ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా, పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికల్లాగా కట్ చేసుకుని వేసుకున్నాం. ఈ ఉల్లిపాయ బాగా వేగి రంగు మారాక మిగతావన్నీ మెల్లమెల్లగా వేసుకుందాం. ముందు ఉల్లిపాయలు చక్కగా వేగాలి. చాలా మంది ఉల్లిపాయలు వేగినప్పుడు బాగా త్వరగా వేగాలని కూరల్లో మనం కొంచెం పసుపు వేసుకుంటాం. ఇప్పుడు ఈ మటన్లో వేయకూడదండి. అలాగే వేస్తే ఏమవుతుందంటే పసుపు ముందే వేసేస్తే మటన్ సరిగా వేగకుండా ఉప్పు కనుక వేస్తే ఏమవుతుందంటే మటన్లో ఉన్నటువంటి నీరంతా బయటకు వచ్చేస్తుంది ఉప్పు తగలడం వల్ల. అప్పుడు మటన్ ఉడకదు. అందుకని మటన్ కొంత ఉడికిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సో ఇలాగా ఉల్లిపాయ వేగనివ్వండి. 10 నిమిషాలు పడుతుంది దీని కలర్ మారేదాకా. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ రంగు మారిపోయింది, పచ్చివాసన పోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చింది. ఇలా రావడానికి నాకు ఒక 8 నిమిషాలు పట్టిందండి. ఈ స్టేజ్లో మీరు ఒక చిటికెడు పసుపు వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకొని మీరు ఇందాక ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా మనం చేసింది, ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసుకుని శుభ్రంగా కలిపి ఇప్పుడు కూడా దీనికి కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి. కొంచెంసేపు అలా వేగనండి. ఒక 5 నిమిషాలు సరిపోతుంది, దీనికి ఎక్కువ టైం అక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ వేసుకుందాం. గమనించారా, నేను ఇందులో టమాటా వేయలేదు. ప్రతిసారి మటన్ కర్రీలోని టమాటా వేయాల్సిన అవసరం లేదు. అలవాటుగా వేసేస్తుంటాం 1-2, కానీ ఆ టేస్ట్ వేరండి. మీకు ఒరిజినల్ మటన్ టేస్ట్ కావాలి అంటే టమాటా వేయకూడదు. కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో, వేరియేషన్స్. టమాటా మటన్ అని, గోంగూర మటన్ అని, ములక్కాడ మటన్ అని, డిఫరెంట్ టేస్ట్. బట్ ఒరిజినల్గా మటన్ టేస్ట్ మనం ఆస్వాదించాలంటే మాత్రం ఇందులో ఇంకేం వేయకూడదండి. టమాటా కానీ, ములక్కాయలు కానీ, గోంగూర కానీ, జస్ట్ ఇట్లా. ఇప్పుడు ఈ మటన్ శుభ్రంగా కలుపుకుందాం కదండి. మటన్ నేనేం వేసాను ఇప్పటివరకు ఏం వేయలే. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని ఒక్కసారి చిన్నగా ఉడుకు పట్టనిద్దాం. ఉడుకు పట్టనిస్తే ఇందులోంచి మటన్లోంచి వచ్చినటువంటి నీరంతా బయటకు వచ్చి మటను కొంత ఒక 30%, 40% బాయిల్ అయిపోతుంది. అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అవుదాం. ప్రస్తుతానికి కొంచెం మూత పెట్టుకొని ఒక్క పావు గంట సేపు ఇలా వదిలేద్దాం. జస్ట్ కుక్కర్ మూత ఇట్లా పెట్టుకొని ఒక 10 మినిట్స్. చూసారంటే మటన్ ఎట్లా మంచిగా బాగా కలిసింది మసాలాల్లో. నేనేమి ఇంకా వాటర్ వేయలేదు, జస్ట్ మూత పెట్టి అలా వదిలేసాను ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు మన సాల్ట్ అండ్ మన కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఉప్పు, అలాగే ఒక 2 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకొని ఇట్లా కొంచెంసేపు మీడియంలో, హైలో పెట్టకండి, మాడిపోతుంది, అడుగు పట్టేస్తుంది. ఈ స్టేజ్లో మీడియంలో పెట్టుకుని బాగా కలుపుకొని మళ్ళీ ఒక్క 5 నిమిషాలు అలా మూత పెట్టండి. చెప్తాను. చూసారు కదా ఉప్పు కారం అన్నీ వేసరికి ఎట్లా ఉడుకు పట్టిందో. ఈ టైంలో మనం ఇందాక చక్కగా ఫ్రెష్గా రుబ్బుకొని పెట్టుకున్నాం కదండి గసగసాలు, కొబ్బరి పేస్ట్, అది ఇప్పుడు వేయాలి. ముందు కొంతమంది అనుకుంటారు ఇప్పుడు వేస్తే పచ్చివాసన వస్తుంది, రాదు.
ఇప్పుడే వేయాలి. చెప్పాను కదా మీకు, రెసిపీ అంటే కూరకు కావాల్సిన పదార్థాలు ఎంతెంత ఉండాలి అదొక్కటే కాదండి. రెసిపీ అంటే దేని తర్వాత ఏది వేయాలన్నది కూడా రెసిపీలో ఇంపార్టెంట్ పార్ట్ అండి. చాలా తేడా పడుతుంది మీకు టేస్ట్ లో. ఇదే మటను, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు అన్ని ఒకేసారి కలిపేసి మ్యారినేట్ చేసినట్టు చేసి వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేయండి, అది మటన్ అవుతుంది. అదొక డిఫరెంట్ టేస్ట్. సో ఈ రకంగా చేసి చూడండి. ఈసారికి మీకు నచ్చుతుందో లేదో నాకు చెప్పండి. ఇంకా ఇప్పుడు ఇట్లా కొబ్బరి, గసగసాల పేస్ట్ కూడా వేసుకున్నాం. చూసారా, మంచి కలర్ లో ఉంది. ఈ టైంలో మనం ఇక కుక్కర్ పెట్టేయచ్చు. కాబట్టి మనం నూరుకుని పెట్టుకున్న మసాలా, ధనియాలు, లవంగా మొగ్గ, దాల్చిన చెక్క, ఇంతేనండి. అంతకంటే ఏం లేవు అందులో. శుభ్రంగా కలిపేయండి. కమ్మగా వస్తుంది కూర. అంత శుభ్రంగా కలిపి బాగా ఒక్క 5 నిమిషాలు ఆగి అప్పుడు వాటర్ పోసి కుక్కర్ పెట్టేద్దాం. ఒకసారి మూత తీసుకుందామండి. ఎలా ఉందో చూసారా, మంచిగా ఉడికిపట్టింది చక్కగా. ఈ మసాలా మనం వేసిన పైనుంచి వేసిన గరం మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత గసగసాలు, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా చక్కగా వచ్చిన ఈ టైంలో ఒక ముక్కలు మునిగేంత వరకు, ఎక్కువ అక్కర్లేదు వాటర్, ముక్క మునిగేంత వరకు, అదే కొలత. లీటరా 1/2 లీటరా కాదండి, కరెక్ట్ గా మటన్ ముక్కలు కరెక్ట్ గా ములగాలి. అంతే, చూసారు కదా, అంతే, అందుకంటే ఎక్కువ అక్కర్లేదు. ముక్కలు మునిగే వరకు వేసేసి ఇంకంతేనండి, కుక్కర్ పెట్టేయండి. 5 నుంచి 7 విజిల్స్. మీ మటన్ కనుక ముదురైతే ఇంకొక 2-3 విజిల్స్ ఎక్కువ వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే విజిల్స్ అయిపోగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టండి. అప్పుడు ఈ ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా ముక్కకి ఇంకా బాగా పడతాయి. 5 నిమిషాలు సిమ్ తర్వాత ఆఫ్ చేసుకోండి. అంతే టెక్నిక్. ఇదిగోండి వేసేస్తున్నాను, కుక్కర్ పెట్టేస్తాను. కుక్కర్ పెట్టి హైలో పెట్టేసుకున్నాను స్టవ్. స్టీమ్ వచ్చేసింది, విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 5 నుంచి 7 విజిల్స్ అయ్యాక మూత తీసి చూద్దాం. ఓకే అండి, చూద్దాము. విజిల్స్ అయిపోయాయి. ఒక 5 నిమిషాలు సిమ్ లో పెట్టాను. ఇప్పుడు ఎట్లా వచ్చిందో అబ్బా, చూడండి, మంచి కలర్ లో మటన్ ఎట్లా వచ్చిందో చూడండి ఒకసారి. చూసారా, సింపుల్ గా అయిపోయింది కదా. పెద్ద హడావుడి లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా, ఇంట్లో ఉన్న సామాన్లతో చేసేసుకున్నాం కదా. ఇంకేముందండి, లాస్ట్ లో ఇంకా కొత్తిమీర అది వేసుకోవడమే. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఓకే, చూసారు కదా, చక్కగా ఉడికింది ముక్క. ఇట్లా నొక్కి చూస్తే తెలిసిపోతుంది మీకు ముక్క ఉడికిందో లేదో. చక్కగా ఉడికింది, చూసారా, నీట్గా ముక్క ఉడికిపోయింది. ఇక కొత్తిమీర గార్నిష్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో ఒక ఉల్లిపాయ ముక్క, నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ ముక్క నంచుకుని చక్కగా తింటే ఇంకా అనుభవించడమే ఇంకా ఆ అద్భుతాన్ని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో చెప్పండి కామెంట్లో. చాలా సింపుల్ కదా. ఇక ఉంటాను, మళ్ళీ మంచి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.